తెలంగాణలో అసలు న్యూసే లేనట్టు మంగ్లీ 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 అని ఈ జంగ్లీ న్యూస్ని పట్టుకున్నారు. తెలంగాణలో న్యూస్ లేదా అయ్యా? ఏనుగు నిడిచిపెట్టిండ్రు, ఎలక పిల్లని పట్టుకున్నారు. ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం అనే శనేశ్వరాన్ని తెలంగాణ ప్రజల మీద పెట్టి ఇలా కూలేశ్వరం అని కూలగొట్టింది. నేను అడుగుతున్నా, ఇలా ఈ ప్రభుత్వాన్ని కమిటీలంటే కాలయాపన్న, కమిటీలంటే చట్టబద్ధత లేకపోవడమా? ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, ఇదేనా నీ పనితీరు? 1,00,000 కోట్ల పైన పెట్టి ఇలా కాళేశ్వరం అనేది కడితే శనేశ్వరంలా మిగిలిపోయింది తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలకు అప్పులు పెరిగినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులకు మాత్రం కుప్పలు పెరిగినాయి, వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, అంతస్తులు పెరిగినాయి. మరి ఈ దోపిడీని ఎవడు దొరకబట్టాలి అంటే వాళ్ళని వీళ్ళు కాపాడాలి, వీళ్ళని వాళ్ళు కాపాడాలి. ప్రజలకు అర్థం కావాలి. ప్రజల సొమ్ము ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజల సొమ్ము తీసుకుపోయి ఇవాళ ఒక గొయ్యి దవ్వి గొయ్యిలో పోసినాము. ఎవడా మీకు చెప్పింది? ఇసుక దిబ్బల మీద ఎవడన్నా ప్రాజెక్టు కడతాడా ఎవడన్నా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండ్రు? కడిగిన ముత్యము, అసలు మేము తప్పేయలేదు అని మాట్లాడుతుండ్రు. కానీ నేను ఒక సవాలు విసురుతా. మీరు తెలంగాణ బిడ్డలే అయితే, మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఉంటే కాళేశ్వరంలో నీళ్లు నింపుదాం. ఆగుతుందా పోతుందా అదే మీకు పరీక్ష, అగ్ని పరీక్ష. అది మీకు రండ్రి, మీకు దమ్ముంటే దొంగ మాటలు, లంగ మాటలు, లఫంగి మాటలు మాట్లాడు కాదు. ఇలా కాళేశ్వరంలో నీళ్లు నింపుదాము. ఆ కాళేశ్వరం అనే శనేశ్వరంతో ఇలా మా శని వేయిందా? 1,00,00,000 ఎకరాల మాగానికి ఇలా నువ్వు ఇలా నీళ్ళు ఇస్తాను, ఇచ్చినవా? పట్టుమని 20 లక్షల ఎకరాల భూమికి నువ్వు నీళ్ళు ఇయ్యలే. ఇంకా ఒక బుర్ర తక్కువడు అంటాడు, అగో పన్నీరుగితే పన్ను పెట్టుకుంటాం, చెయ్యి పోతే చెయ్యి పెట్టుకుంటాం, కాలు పోతే కాలు పెట్టుకుంటాం. అరే ఓ సన్నాసి, ఇలా పన్నీరుగితే ఉన్న పన్ను కూడా కొట్టుకుని ఎవడైనా పెట్టుకుంటాడా? పన్ను ఉన్న కాలు తీసేసుకొని ఎవడైనా కాలు పెట్టుకుంటాడా? ఉన్న చేయి తీసేసుకొని ఎవడైనా చేయి పెట్టుకుంటాడా? బుర్ర ఉండాలి కదా. తాగి మాట్లాడుతున్నావా లేదా తడిపికొని మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోయాల. మీ ఎలా కాళేశ్వరానికి పెట్టిన సొమ్ము మీ అయ్యదో, మీ అవ్వదో, మీ ముత్తాతదో కాదు. ఇలా తెలంగాణ ప్రజల సొమ్ము. నీకు బాధ్యతాయుతంగా అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని అందిపుచ్చుకొని ప్రజల సంక్షేమాన్ని కోరాలి నువ్వు. ఇలా అలా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కాపాడాలి, బీఆర్ఎస్ని కాంగ్రెస్ కాపాడాలి. ఇదేనా మీ కహాని? ఇదేనా అని అడుగుతున్నా నేను. ఇలా మీరు వేసిన కమిటీకి చట్టబద్ధత లేదని హైకోర్టు చెప్పింది. మీరేసిన కమిటీలో సమర్పించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏవి సాక్ష్యాలు కాదని చెప్పింది. మరి ఎందుక ఈ దొంగ నాటకాలు ఆడుతుండ్రు, ఈ లంగ కథలు చేస్తుండ్రు? ఎందుకు వేస్తుండ్రు చెప్పుండ్రు? ఇలా 2 ఏళ్ల నుంచి కోట్ల రూపాయలు పెట్టి కమిటీ వేసి కాలయాపన వేసి దాన్ని తీసుకుపోయి బొందల గుచ్చిను. మీ ఇలా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలని, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలని, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ఆగం చేసిండ్రు కదా. మీకేం తెలుస్తుందా? ఇలా పోయిన పానాలు పోయిన మా బిడ్డలకు తెలుస్తుంది. మా జీవితాలని పనంగా పెట్టుకొని జీవచ్చముల్లో బతికిన మాకు తెలుస్తుందయా. మీరు కాదు ముఖ్యమంత్రి. ఇలా మేము బతుకున్నాం, బరిగీసి కొట్లాడతాం. ఇలా చెప్తున్నాం కదా, బరిగీసి కొట్లాడతాం. ఏ దొంగ నా కొడుకుని ఇలా వదిలిపెట్టాం. తెలంగాణ ప్రజల సొమ్ము తిన్న దొంగ నా కొడుకులని వెంట పడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతామనే కాలోజీ నానుడి మర్చిపోము. ఇలా గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళారా, బీఆర్ఎస్ నాయకులారా, బరాబరి చెప్తున్నాం. మీరు దయ్యాలు లెక్క దండిగున్నాం అనుకోకుండా ఇలా ఉద్యమకారులం మొండిగున్నాం. కొడక అందరినీ బజార్లో పెట్టకపోతే చూడుండ్రి, మిమ్మల్ని జైల్లో పాల్గొన చేయకపోతే చూడనని ఖబర్దారని హెచ్చరిస్తున్నాం.